నా పేరు రియల్ ఎస్టేట్ రంగారావు. నేను ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ అంటే సిటీకి సెంటర్లో ఉన్న కాస్ట్లీ స్థలాన్ని కూడా చాలా చీప్గా కొనగలను. సిటీకి అవుట్స్కట్స్లో ఉన్న చాలా చీప్ స్థలాన్ని కూడా చాలా కాస్ట్లీగా అమ్మగలను. అవసరమైతే ఒక స్థలం ఇద్దరు కూడా అమ్ముతాను. నేను రీసెంట్గా రష్మికి ఒక స్థలం అమ్మాను. రష్మికి తెలియని విషయం ఏంటంటే ఆ స్థలం ఆల్రెడీ అనసూయగా అమ్మేశాను. ఒక పిచ్చోళ్ళు ఇద్దరు రోజు ల్యాండ్ దగ్గర సెల్ఫీలు తిరిగి ఐ గాట్ మై ఓన్ ల్యాండ్ అని చెప్పని ఫేస్బుక్ లో పోస్టులు చేసుకుంటున్నారు. ఇంకా నమ్మకం లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ప్రస్తుతం నాగబాబు గారు ఉంటారు, ఇల్లు కూడా నేను ఆయనకి అమ్మింది. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే అదే స్థలం వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్కి 2 ఏళ్ళ కిందటే అమ్మేశాను. వరుణ్ కూడా తెలియని విషయం ఏంటంటే అదే స్థలం వాళ్ళ చెల్లి నిహారికకి 10 ఏళ్ళ కిందటే అమ్మాను. చెక్కులు తీసుకున్నాక చెక్కులు 3 సంతకాలు చూసుకోసారి. డాడీ మీరు అలా చేయడం తప్పు డాడీ. అరే ఫోన్. హలో సార్ రియల్ ఎస్టేట్ రంగారావు గారండి? నేనే మాట్లాడతాను. ఎవరు మాట్లాడతారండి? సార్ నేను ప్రకాష్ మాట్లాడుతానండి, యూఎస్ నుంచి కాల్ చేశానండి. కాల్ చేశారా సార్? చెప్పండి ఎలా ఉన్నారు? ఎందుకంటే గట్టిగా వస్తున్నారు? అదే వినపడుతుంది లేదని గట్టిగా మాట్లాడుతున్నా. యూఎస్ కాలనా సార్? నేను ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చాను సార్, మీరు రావచ్చా? అదే ప్లేస్ వచ్చాను. మీరు సైడ్కి వచ్చాడు. నో ప్రాబ్లం, మన దగ్గర ఉన్నది ల్యాండ్. వచ్చేస్తాను. ఓకే ఏముంది, రష్మికి అనసూయ అమ్మింది, ఇడికి కూడా అమ్మాడు. మిస్టర్ రియల్ ఎస్టేట్ రంగారావు, మీరు ప్రకాష్? ఎస్. యూఎస్ నుంచి వచ్చారు? మనిషిలాగే ఉన్నారు. యూఎస్ లో ఉంటున్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటారు అనుకున్నా. లేదు అక్కడే. యూఎస్ ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడు 10 minutes బ్యాక్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యా. 10 minutes బ్యాక్ ల్యాండ్ అయ్యారా? అదేంటి, శంషాబాద్ నుంచి అక్కడ రావడానికి 1.5 గంట పడుతుంది కదా? దారిలో దిగిపోయాను, టైం అవుతుందని. మీరు యూఎస్ లో ఏం చేస్తుంటారు? పాలాపారం. పాలాపం ఏమో మిగిలితే సార్? ఎన్ని మిగిలింది? లాస్ట్ అంతా మీద 1 లీటర్ మిగులుతుంది నాకు. పాలాపారంలో పాలు మిగిలితే అనలేదు సార్, డబ్బులు ఏమైనా మిగులుతాయి మీకు? డబ్బులు బ్రహ్మాండం మిగిలితే. బ్రహ్మాండం మిగులుతాయి? ఏ సార్ ఎలా మిగులుతాయి? ఎలా మిగలమేంటి? ఇక్కడ ఇండియాలో పాలు ఏం కలుపుతారు? నీళ్ళు కలుపుతాము. మీరే కలుపుతారు? అక్కడ ఏం కలపం, నీళ్ళే పాలని చెప్పి అమ్మేస్తుంటాం. నీళ్ళే పాలని చెప్పి అమ్మేస్తారా? మరి వైట్ కలర్ ఉండాలి కదా సార్, డౌట్ రాదు వాళ్ళకి. వైట్ కలర్ ఎలా వస్తుంది? ఈ గోడకేసి సున్నంలో కలిపేస్తాం అయ్యా. గోడకేసి సున్నంలో కలిపేస్తారా? తెలిసిపోతే తెలిసిపోద్ది. ఊరుకోరు కదా సార్, అందుకే వచ్చారు అక్కడి నుంచి అడిగి. అక్కడ యుఎస్ లో వండర్ ఏంటి సార్? ఎందుకుంటారు? ఉదయం టిఫిన్ ఉడతారు, మధ్యాహ్నం భోజనం ఉడతారు, రాత్రి టిఫిన్ అన్ని ఉడతారు అక్కడ. యుఎస్ లోని జనాలు అందరూ తెల్లగా ఎందుకుంటారు? సూర్యుడు రాడయ్యా అక్కడికి. సూర్యుడు రాడా? సన్ రైజ్ పడ సూర్యుడు రాడు అక్కడికి. ఎందుకు రాడు సార్ అక్కడ సూర్యుడు? ఆ సూర్యుడికి వీసా లేదయ్యా అక్కడ. చంపే ముందు సైట్ చూపించు. సైట్ ఇవ్వండి, ఇదే 200 గజాలు మొత్తం. ఇక్కడ వంటగది, ఇక్కడ దేవుడి గది, ఇక్కడ బెడ్రూమ్, వాష్రూమ్. హలో ఏంటి వంటగది, బెడ్రూమ్, వాష్రూమ్, కిచెన్ అన్నావు? సినిమా లేదు మరి. ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే బస్ స్టాండ్. ఎయిర్పోర్ట్ పక్కన బస్ స్టాండ్. మరి 2 పక్కన ఎందుకనే డౌట్? బస్ లోనే కదా ఎయిర్పోర్ట్ కి వచ్చేది. బస్ అయిపోతే పక్కన MMTS ఉంది చూడలేదా? 200 దాంట్లోనే 200 గజాలే. ఇక్కడ ఐటీ పార్క్, అక్కడ చిల్డ్రన్స్ పార్క్, ఇక్కడ ఏమో జేమాక్స్. అదేంటి? హైదరాబాద్ లో ఐమాక్స్ ఉంది తెలుసా? ఇది జేమాక్స్. జే ఏంటి? అయిన తర్వాత జేనేగా వచ్చేది. వెనకతలు చూసావా? ఏంటది? అక్కడ ఏం లేదు, చూడొద్దు అంటున్నా. ఇట్రా కాదు మరి నేను ఎక్కడ కట్టుకోవాలి ప్లేస్? ఇంతకి ఈ జాన ప్లేస్ ఉంది కదా, దీంట్లో కట్టుకోవడమే. ఈ జాన ప్లేస్ ఇల్లు కట్టుకుంటావా? జాన ప్లేస్ ఇల్లు కట్టడం ఏంటి? మీరు ఎక్కడ కట్టరా అమెరికాలోని? అలా ఎలా కడతామయ్యా? అలా కట్టమంటే ఇక్కడ జాన ప్లేస్ చిన్న పోల్ వేస్తావు, పోల్ మీద ప్లేట్ వేస్తావు, అక్కడ ఇల్లు కట్టుకుంటావు, మళ్ళీ పోల్ వేస్తావు, మళ్ళీ ప్లేట్ పెడతావు, మళ్ళీ ఇల్లు కట్టుకుంటావు. మరి బోర్ ఎలాగేస్తాం? వేసే పంపే బోర్ కదా. అలా కదయ్యా, నాకు ఒక 100 ఎకరాల ప్లేస్ కావాలయ్యా. 100 ఎకరాలు ఉంటుంది ఇది. అలాగా? కింద నుంచి పైకి 100 ఎకరాలు. కింద నుండి పైకి 100 ఎకరాలా? ఏ డౌటా? అరే టేప్ తండ్రా. వద్దులే. ఇదిగో నీకు అది ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. నీకు ఈస్ట్ ఫేస్ కావాలా? ఈస్ట్ తిప్పుకోవడం ఇల్లు. దీన్నే వెస్ట్ ఫేస్ కావాలంటే దీన్ని తిప్పితే వెస్ట్ అయిపోద్ది. నార్త్ ఫేస్ కావాలంటే అటు, సౌత్ ఫేస్ కావాలంటే ఇటు. నీ ఇష్టం, ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ తిప్పుకోవడమే.
బాగుందయ్యా. అంతే మరి ఏంటి ఇండియా అంత డెవలప్ అయింది అనుకుంటున్నావు? చాలా బాగా డెవలప్ అయింది. మరి మంచి ప్లేస్ ఏమంటే ఇది కాదు, వేరే ప్లేస్ అంటే చూపించచ్చు కదా. వేరే ప్లేస్ అంటే మొన్న పక్కన సైడ్ చిరంజీవి గారు చిరంజీవి గారే కొన్నారు. చిరంజీవి గారు కొన్నారా? ఆ పక్క ప్లేస్ ఖాళీ ఉందా? పోనీ పక్క ప్లేస్ ఖాళీ కానీ మొన్న చరణ్ కావాలని చెప్పని అన్నారు. అదే అర్థం కావట్లా. మనకి ప్లేస్ కావాలంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం చిరంజీవి గారిని అనుకుంటా. చిరంజీవి గారు ఫోన్ చేస్తావా? చిరంజీవి గారికి ఫోన్ చేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, నాగబాబు గారికి, చిరంజీవి గారికి ఫోన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ బ్రదర్. వారే నీ అయ్యా పవన్ కళ్యాణ్ గారి పెద్ద అన్నయ్య, నాగబాబు గారికి పెద్ద అన్నయ్య, మన నిహారికకి ఏమో పెదనాన్న, వరుణ్ తేజ్కి ఏమో పెదనాన్న, సుధీర్ కూడా పెదనాన్న. హలో హలో పెదనాన్న ఎవరు? చిరంజీవి గారు చెప్పమ్మా. ఇప్పుడు మన ల్యాండ్ ఒకటి అమ్మాం కదా సార్ మీకు. ఆ పక్కనే ల్యాండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. సుధీర్ చెప్పా కదా అది చెర్రీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి. గిఫ్ట్ ఇద్దాం. ఎందుకలా గెలుస్తున్నావు? నీకెలా తెలుసు? సార్ మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చెర్రీ గారికి ఒకసారి ఫోన్ ఇస్తాను. థ్యాంక్ యూ. చెర్రీ గారికి ఫోన్, పవన్ కళ్యాణ్ ఫోన్, వాళ్ళందరూ ఏమంటే నీళ్ళ ఖాళీగా ఉంటారు అనుకుంటే ఏంటి బిజీగా ఉంటారు ఎవరి కాళ్ళు. ఆయన పక్క ప్లేస్ ఏమో చరణ్కి ఇస్తానంటారు. నాకు అదే అర్థం కావట్లేదు. ప్లేస్ అయితే కొంచెం చర్చ చేయొచ్చు కదా. ప్లేస్ అంటే పక్కన నాగార్జున నగర్ స్థలం ఉంది. ఇటు పక్క నాగార్జున గారు, నాగార్జున గారికి చిరంజీవి గారి మధ్యలో స్థలం నీకు అమ్ముతానండి. నాగార్జున గారికి చిరంజీవి కోట్లు ఇస్తా. 25 అంటే అలాగే చెక్ రాసిస్తాడు కుదిరి దేవుడు బస్ రాసిస్తే 30 ఇస్తానంటే 25 ఇచ్చే తీసుకో. బేరం పోతుంది అక్కడ 25. సైడ్ బాగుంది చూడండి, ఆ సైడ్ బాగుంది చూడండి. 25 కోట్లు ఉంటది ఇక్కడ. 25 కోట్లు ఉంటదంటే మామూలు ఉంటది. ఇక్కడ పక్కన చిరంజీవి గారు, అటు పక్క నాగార్జున గారు. ఎలా ఉంటది నువ్వు మధ్యలో కట్టుకుంటే? నాగార్జున పక్క ప్లేస్ ప్లీజ్ ప్లీజ్ సార్, ఆ ప్లేస్ ఫోన్ చేయండి. ఏంటా నువ్వు ప్రతి ఒక్కరితో ఫోన్ చేయి మాట్లాడాలంట. ఆ సైడ్ కావాలి సార్. సరే ఆగు, మా ఇబ్బందులు మాకుంటాయి. నాగార్జున గారంట. నాగార్జున గారు అంట ఏంటి? అదే ఇగో ఇక్కడ ఇది ఫోన్ లోని చెప్పాలి, వాయిస్ కమాండ్. ఓకే ఓకే. నాగార్జున గారు. హలో సార్ నాగార్జున గారు. సార్ రజనీకాంత్ గారు వచ్చారు లైన్ లోకి. రజనీకాంత్ గారు వెళ్ళిపోయింది. సరే రజనీకాంత్ గారు నెంబర్ ఉంది కదా? రజనీకాంత్ గారు సారీ సరిగ్గా వినపడలేదు, కొంచెం అడ్డెళ్ళు. నాగార్జున గారు ఓకే అలాగే ఏమన్నారు? వద్దంటున్నారయ్యా. ఏమని? స్థలం నీకు వద్దంటున్నారు. ఇగో కావాలంటే ఆ ప్లేస్. అయ్యో ఏ ఆల్రెడీ కొనేశారు. ఎవరు? మోడీ గారు. మోడీ గారు? మోడీ గారిది అది. మోడీ గారికి కూడా మనమే అమ్ముతాం. ఆయన ఉంటే ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిది? ఆయనదే. ఆ మోడీ గారి పక్క ప్లేస్ ఏం ఖాళీ ఉందా? పక్క ప్లేస్ ఖాళీ ఉంది కానీ అది మనం అమ్మడానికి కుదరదు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా. మోడీ గారు ఫోన్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కొనేసుకుంటా సార్, ఎన్ని కూడా పర్లేదు సార్. మోడీ గారు అంటే మోడీ గారి కంటే ఇప్పుడు బిజీగా ఉంటదేమో నాకు అర్థం కాదు. చేయండి సార్, కొనేస్తారు. ఎన్ని కోట్లు పర్లేదు, కొనేస్తాను సార్ నేను. 50 కోట్లు అయితే. 50 ఏంటి సార్, 49 పర్లేదు. సరే ఒకసారి ల్యాండ్ చూసుకుంటారా. మోడీ గారు సార్ రేపు మా ఫ్లాట్ ఓపెనింగ్ సార్, ఇక్కడ రూమ్ చేసుకోవచ్చు. అది చూసాను రంగురాలు పడతాను ఇక్కడ. ప్లేస్ రంగురాలు. మన జాన కొన్నాడు. జానారెడ్డి గారు. జానారెడ్డి ఎలా ఇక్కడ జాన కొన్నారు, జానారెడ్డి అయ్యాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ప్లేస్ ఆ ప్లేస్ మొత్తం నాకే గో. ఏం చేస్తున్నాడు? ఆడి సైడ్ తీసుకెళ్ళిపోతున్నాడు. సైట్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? అంటే ఇది మొన్న అడిగి సైట్ అమ్మాను. అడిగి ఇంటికి దూరంగా ఉన్నాడు. వైజాగ్ లో ఇంటి దగ్గరికి వేసుకుంటారంటే తీసుకెళ్ళిపోమన్నా. యూఎస్ లో కూడా టెక్నాలజీ లేదయ్యా, ఇండియాలో అంతా. ఇండియా ఎంత డెవలప్ అయిందో 20 years అయింది వెళ్ళి. ఇండియా మామూలు డెవలప్ అవ్వాలా. ఎక్కడ వేసిన ప్లేస్ అక్కడ తీసుకెళ్ళిపోతా. అంతే, వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ బీచ్ దగ్గర వేసుకుంటా. 4 సైట్ల ఫ్లైట్ లో పట్టుకెళ్ళిపోతా. తీసుకెళ్ళి నీ కూడా 4 కొంటాగా తర్వాత తీసుకెళ్దు కానీ. రంగారావు గారు థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఫ్లాట్ కొన్నాను సార్, నాకు పెళ్లి అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత మీద సార్. పిల్లలు కూడా పుట్టుంటారే? పుట్టారు సార్. ఓకే థ్యాంక్ యూ. తీసుకున్నారు ఫ్లాట్ ఇక్కడ, తీసుకోండి. అవకాశం మిస్ చేసుకోండి. స్థలం ఈయన కావాలంటున్నాడు. 50 కోట్లు ఇస్తాను. నేను 30 ఇచ్చేస్తాను. ఇటు ఇచ్చే. కాదు, నీ ఇంటి దగ్గర ఫ్లాట్ కొంటే అతనికి పెళ్లి పిల్ల పుట్టడం ఏంటి? అంటే అటు పక్క ఫ్లాట్ లో నేను ఉంటాలే.
ఇండియా బాగా డెవలప్ అయింది. మామూలు డెవలప్ అలా సూపర్. సుధాకర్ గడ భాస్కర్ కూడా టీమ్ లీడర్లు అయిపోయారు. అలా ఉంటది ఇండియా. మళ్ళీ వచ్చిండు సార్. ఏంటి మళ్ళీ సైట్ పట్టుకొచ్చారు? ఏం లేదండి, ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయంట రేపటి నుంచి, అందుకని తీసుకొచ్చి. ఇదేదో బాగుంది. ఎక్కడ రేట్లు పోతే అక్కడ పెట్టి ఎంత డెవలప్ అవుతుంది అనుకోలేదు నేను. మామూలుగా మొన్న ఇక్కడ కొని బెంగళూరులో వేసుకున్నాడు. నాకు ఆ 4 సైట్లు సర్దేస్తా కొంచెం. ఆ 4 సైట్లు ఎద్దేద్దాన్ని. ఇగో మొత్తం 60 crores బ్లాంక్ చెక్స్. ఓకే, యూఎస్ నుంచి రాగానే 4 సర్దేసి ఉంచు బ్యాగ్ లో. ఓకేనా? 4 సర్దేస్తాను. తీసుకెళ్ళి ఎక్కడ వేసుకుంటావు? వాషింగ్టన్ లో వేసుకో, బాగుంటాయి. సరే కానీ ఇప్పుడు నాకు వెళ్ళడానికి ఫ్లైట్ చార్జెస్ లేవు. ఒక 3 lakhs ఉంటే ఇస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను మీకు. 3 lakhs క్యాష్ ఇగో తీసుకో. మీకు రిటర్న్ వచ్చి ఆ సైట్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చేస్తాను 3 lakhs. అలాగే అలాగే. 10 కోట్లు 3 lakhs ఆఫర్ ఆల్ పోయినట్టు అంతే. హలో, అరే ఎక్కడున్నారా? వస్తున్నా. ఆ డబ్బులు తీసుకొని త్వరగా త్వరగా త్వరగా. ఏమైంది? ఆ డబ్బులు తీసుకున్నా. తీసుకున్నా ఏరా? పోలీసులు పట్టుకున్నారా? పోలీసులు దేని పట్టుకున్నారు? దొంగ నోట్లు అంట అవన్నీ. ఆడిచ్చిన డబ్బు నీకు ఇచ్చా, కానీ నా దగ్గర ఉన్న 3 లక్షలు ఆడి ఫ్లైట్ ఛార్జీ లేవంటే ఆడికి ఇచ్చేసారా? సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటి ఎక్స్ట్రా జబర్దస్త్. సూసైడ్ చేసుకోవడానికి వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చచ్చిపోవాలి? కత్తితో పొడి చేసుకుంటే అమ్మో, నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం. ఏమైనా హెల్ప్ తీసుకుందాం. రష్మి కత్తితో పొడిచే. నీకు పొడిచినా పొడి చేస్తా. కనీసం వద్దని కూడా అనరు. వచ్చి చాలా హెల్పింగ్ నేచర్, బాగా హెల్ప్ చేస్తుంది. పాయిజన్ తాగి చచ్చిపోతే గొంతు పట్టేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు. జ్యూస్ తెమ్మంటావా? కలిపేసి ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో. ఎస్, లాస్ట్ టైం ఒకసారి చూడసారిగా నా ఫ్యాన్స్ కి లైవ్ వెళ్ళి అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, నేను సుధీర్. చచ్చిపోవాలనుకుంటున్నాను. ఇగోండి టవర్ ఎక్కి దూకేస్తాను. ఇక మీద నేను మీకు ఉండను. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. కమెంట్స్ ఏం పెట్టారు అయితే మామూలుగా ఉండదు నా ఫ్యాన్స్. సూపర్ గా ఉంటుంది. అన్న దూకేటప్పుడు నీ స్పందన ఏంటో చెప్పవా? స్పందన అన్న లాస్ట్ టైం జోక్ చెప్పవా? అన్న కొనుగుపురితో ఉన్నప్పుడు వాళ్ళ నా బర్త్డే విష్ చేయి. అది నీ ఫ్యాన్స్. స్కిట్ లో రాసేవండి. మా ఫ్యాన్స్ అలా ఉండరు, జెన్యూన్ ఫ్యాన్స్. అబ్బో, చచ్చిపోవాలి ఎలాగన్నా. లాస్ట్ టైం ఒకసారి రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తే, హలో రే చెప్పరా. ఒకసారి సెల్ టవర్ దగ్గర ఎక్కడా? ఎక్కడేంట్రా? పైకి చూడు ఒకసారి. ఎక్కడరా? అటు కాదు, నీ ఎంకమ్మ వెనక్కి తిరిగి చూడు. సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడరా? దరిద్రుడా, నేను ఎక్కడ దూకి చచ్చిపోతున్నా, సూసైడ్ చేసుకుంటా. అంత లేదు, నువ్వు అంత పైకి ఎక్కువ ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉంటావు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకున్నా. సార్ అవగానే ఫోన్ చేస్తా. అదే రా, అవగానే ఫోన్ చేస్తా. అవగానే ఫోన్ చేయడం ఏంట్రా? ఇక్కడ దూకి చచ్చిపోతా. నిజం చెప్తున్నా. పక్కా చచ్చిపోతా. నీకేం బుద్ధి ఉందరా? ఇలాంటి చేసినప్పుడు మీడియా అందరూ ఉండాలరా, గ్రాండియర్ ఉండాలరా. గ్రాండియరా? సుధీర్ సెలబ్రిటీ, గ్రాండియర్ కావాలి, గ్రాండియర్ కావాలి. ఏదో సత్రకే మొహీడుని యాదవ్ అని. సార్ మీడియాకి ఫోన్ చేస్తాను సార్. మీడియా సార్ మా సుధీర్ సూసైడ్ చేసుకున్నాడు సార్. మిగతా ఛానల్ చెప్పి వచ్చేస్తారు. బతికే ఉన్నాడా? ఒక్క నిమిషం, మనకి అరడానికి వీటికి జనాలు కావాలి. మనం హలో మేషారు, మా సుధీర్ చచ్చిపోతాం సార్. రండి సార్. ఏమైందా? అదే మన సుధీర్ ఉన్నాడు కదా, సూసైడ్ చేసుకుంటున్నాడు. అరే దూకడానికి ఎంత టైం పడుతుంది? చచ్చిపోతా, కనీసం ఆపాలి. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా దూకేమని చెప్పు. అమ్మో, మీడియా వచ్చారు. ఇది లైవ్ అండి. లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. అరే మన సుధీర్ గారు సూసైడ్ చేసుకుంటున్నాడు, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఫుల్ గా ఏడ్ చేస్తాం. మొత్తం సానుభూతి అంతా నాకు రావాలి, అడుగు కాదు. అర్థమైందా? చేసినా చేస్తాడు. లైవ్ జరుగుతుంది కదా, లైవే. ఇటు పక్క రండి సార్. ఇద్దరు ఒక తల్లి పిల్లల్లో పెరగపోయినా ఒకే కంచం, ఒకే మంచం కూడా అంటడు కూడా అంతే సార్. సడన్ గా ఈ లేకపోయేసరికి నాకు ఒప్పుకోవట్లేదు సార్. లైవే కదా సార్? లైవే అండి. ఏంటి సార్ అంత నేను తొక్కిసారేంటి కాలుతో?
ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారు ఎవరండి? సుడికాయలు సుధీర్ సార్. అన్నా సుధీర్ అన్నా, అది రా ఫ్యాన్ అంటే చూడు అది. అలా నువ్వు సూసైడ్ చేస్తున్నా అన్నా. అమ్మ ఈడెక్కుతున్నాడేంటి? అన్నా నేను నీకు ఫ్యాన్ అన్నా. అన్నా నువ్వు ఎలా సూసైడ్ చేసుకుంటావు అన్నా? నేను ఉండగా అన్నా నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను అగిపెట్టి నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను అగ్గిపెట్టి నా దగ్గర ఉంది, భయం ఇస్తాను, భయం ఇస్తా. పనికి మాలిన అని మా వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సార్. 108 కి ఫోన్ చేశారా? ఒక్క నిమిషం సార్. హలో 108. నా కోసం 108 ఫోన్ చేస్తున్నారా? మా సుధీర్ సూసైడ్ చేసుకుని ఇటుపక్క రావద్దండి దయచేసి. మళ్ళీ బతికేస్తాడు. ఆ ఏదో ఇంకా బతికే ఉన్నాడా? చెప్పేసాను రా. అరే ఏంటి రే ఊపుతున్నాడు ఎవడో టవరు. మీరు కిందకు వచ్చేయండి సార్, మీరు సూసైడ్ ఆపేస్తాను అనవసరంగా. మా ఇంట్లో బల్బులు లేవు అన్నా, ఒక్క బల్బు అన్నా పెట్టుకుంటా సార్. అన్నా. ఓకే తీసుకెళ్ళ. ఏం కాంబినేషన్ రా, రెడ్ లైట్ నువ్వుని. కరెక్ట్ గా 5 లెక్క పెడతాను, దూకేస్తాను చూడండి. 5 అన్నా లేట్ అవుతుంది అన్న, దూకన్నా. లాగ్ అవుతుంది, దూకే. అన్నా నువ్వు దూకడం చచ్చిపోవడం పాడి తేవడం లేదన్నా, డైరెక్ట్ తిరిగి దూకన్నా. తోచేత్తా నా డిమాండ్స్ కనుక్కోవాలి కదరా, కనుక్కోకుండా మీరు ఇద్దరు చచ్చిపో అంటారండి. కిందరా చెప్పినోడు గ్యారెంటీగా వాడు పగబట్టాడు. మీరు చెప్పండి సార్. సార్ ఈ మనిషి ఇంక కనిపెట్టాడు బాబు, ఈ ఆకారం ఉండదు బాబు. సార్ ఈ ఆకారం లేకపోతే బయలు బోర్డు ఆకారాలు ఉన్నాయి ఇలాంటివి. నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు పెళ్లి అవట్లేదు సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నాకు పెళ్లి అవట్లేదు సార్, చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అయిపోయింది, పైకి వెళ్ళు. అన్నా నువ్వు మొన్న ఆ ఈవెంట్ లో పాట పాడావు కదన్నా? అవును సార్. ఒక్క నిమిషం ఆ పాట పాడన్నా నా కోసం. ఓకే. అడిగా నేను పాడలేదు సార్. నువ్వు పాడలేదన్నా? ఇప్పుడు పాడలేదు పాడన్నా. అడిగా ఎంతమందిని అడిగావు ఒక్కసారి వాడవయ్యా. మీకు కోరస్ మేము ఇస్తాం సార్. రెడీ? అన్నా మొన్న D10 లో మ్యాజిక్ చేసావు కదన్నా? అవును సార్. ఒక్క నిమిషం చేయన్నా, ఈ పేపర్ వాడికి ఇచ్చేస్తే ఇది చించి అతికించాలి. చెప్పాడు. రెడీ మ్యాజిక్ చూడడానికి అందరూ రెడీగా ఉండండి. రెడీ? 1 అన్నా 2 3 పేపర్ వచ్చేస్తుంది. పేపర్ ఏదన్నా? నేను చేయాలరా మ్యాజిక్. నీ చేతిలోకి వస్తే ఎలా వస్తుంది? మెజిషియన్ నేనా నువ్వా? అన్న వదిలే, నువ్వు గ్రేట్ మ్యూజిషియన్ అన్న. ఒక్కసారి మాట తప్పితే బాగోదురా. చచ్చిపోతాను సార్, చచ్చిపోతా. అరే వద్దాను రా రే, ఇక్కడ మొత్తం చించేస్తాడు. తొందరగా ఎక్కువ. ఎవరో వస్తున్నదిరా. అది సుధీ నువ్వు చచ్చిపోవద్దు సుధీ, నీకెవరితోని పెళ్లి కలగని ఇలా చచ్చిపోతావా? నేను నీకున్నాను సుధీ. అదిరా ఫ్యాన్స్ అంటే. అమ్మా జాగ్రత్త అమ్మా, ఈడెక్కేస్తాడు. అరే అప్పటికే ప్లేస్ లేదా? ఐ లవ్ యూ పెళ్లి చేసుకుంటా. అరే నువ్వు పెళ్లి చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది అమ్మాయి? అరే పెళ్లి కోసం కదా వచ్చావు చచ్చిపోవడానికి. చచ్చిపో. అదే కావాలి నీకు? పెళ్లి కావాలి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నీ సూసైడ్ ప్లాన్ నీకు ఉండే కానీ ఆల్ ది బెస్ట్ అన్న. దిగు. ఏంటి వెళ్ళిపోతుంది? పెళ్ళైన పర్ల చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. అరే బావా రేపు సూసైడ్ ఆపేద్దాం రా. సరే పదండి, నీ ప్లాన్ నువ్వే చూసుకో.
ఏంటో నా పరిస్థితి ఇంక పెళ్ళి అవుదేమో. ఇలా సెల్ టవర్ లెక్కాలి, ఇలా సెల్ టవర్ లెక్కాలి. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటలు. ఎలా 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 తెలుపను. ఏమ్మా ఏమ్మా ఏం చేస్తున్నావు? నేను సుడిగాలి సుధీర్ స్కిట్స్ చూస్తున్నాను. లోపలికి రావే. ఇదొకటి సుడిగాలి సుధీర్ అంటే పడి చచ్చిపోతుంది. దీన్ని ఎలా మార్చాలో ఏంటో. ఏమండి? అబ్బా 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 అబ్బా. అమ్మా ఏమైందండి? బయట ఎండగా ఉంది. వెళ్ళి గ్లాస్ తో చల్లని బీర్ పట్టరా. అయ్యో ఇప్పటివరకు ఉంచి మీరు రారనుకో నేను తాగేశా. అమ్మా లక్ష్మి ఇలా రామ్మా, రా వెళ్ళరా. ఏం చేస్తున్నావు అమ్మా? సుడిగాలి సుధీర్ స్కిట్స్ చూస్తున్నా నాన్న. ఏమైనా తిన్నావా అన్న? సుధీర్ తిన్నాడా? ఇదేంటి మా అమ్మాయి పిచ్చి. సుధీర్ గారు ఏం చేస్తే అది చేస్తుంది. రోజు ఆడికి ఫోన్ చేసి ఆ టిఫిన్ చేస్తే టిఫిన్ చేస్తాడు, స్నానం చేస్తే ఆడు స్నానం, ఆడు ఏం చేస్తే అది చేస్తుంది. నాకు ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. అమ్మా నువ్వు అనుకున్నంత మంచోడు కదమ్మా సుడిగాలి సుధీరాడు. అమ్మాయిలతో తిరుగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, మంతు అవుతాడు. నాన్న ఈ రోజుల్లో ఎవరు మంచోళ్ళు నాన్న? బయట దొంగతనంగా తెలియకుండా మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అన్ని తాగుతున్నారు. కానీ నా సుడిగాలి సుధీర్ జెన్యూన్ గా ఏదైనా అబద్ధం చెప్పకుండా బయట చేస్తారు తెలుసా? నేను సిన్సియారిటీ తగలట. ఈ సుడిగాడు ఏం చేస్తున్నాడు? రోజు ఆడుకు మిమిక్రీలో వాయిస్ చేసి ఆడు ఫోన్ చేయవలసి వస్తుంది. హలో హలో సార్, సుడిగాలి సుధీర్ అండి. నేను మాట్లాడదు చెప్పండి. ఎవరు? నేను పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి. పూరి జగన్నాథ్ గారా? అవును అవును. నేను నమ్మలేకపోతున్నానండి. నమ్మకపోతే ఫోన్ పెట్టి మళ్ళీ కాల్ అలాగే సార్ చెప్పండి సార్. మీకు యాక్టింగ్ వచ్చండి సార్? మీరు టిఫిన్ చేశారా? సార్ చేశాను సార్. ఓకే బాయ్ అండి. సుధీర్ టిఫిన్ చేశారట, నువ్వు టిఫిన్ చేయమా. వెళ్ళి స్నానం చేయమ్మా. సుధీర్ చేశాడా? సార్ సుడిగాలి సుధీర్ అండి. నేనే మాట్లాడతాను సార్. నేను త్రివిక్రమ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. త్రివిక్రమా? అదే సార్ ఇందాక ఇదే నెంబర్ పూరి గారి ఆఫీస్ అన్నారు. అక్కడి నుంచి వచ్చి మాట్లాడతాను, చెప్పండి పర్లేదు. సార్ చెప్పండి సార్. మీకు స్నానం చేశారు ఈ రోజు? సార్ చేశాను సార్. ఓకే అండి బాయ్ అండి. అమ్మా సుధీర్ ఫోన్ చేశాను, స్నానం చేశాడు, వెళ్ళి స్నానం చేయ చెప్తాను. ఆ సుధీర్ గారికి సినిమాలు అంటే పిచ్చి కదా. సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేద్దాం ఈ రోజు. ఓకేనా? నేను డైరెక్టర్ని, నువ్వు కో డైరెక్టర్. ఓకేనా సార్? నేను రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ అవునా? చెప్పండి సార్. ఈరోజు షూటింగ్ ఉంది సార్, మీరు ఖాళీ అని ఈరోజు? షూటింగ్ చేస్తాను సార్. ఏ సినిమా సార్? ఇంకా టైటిల్ పెట్టలేదు సార్. మీది మెయిన్ రోల్, మీకు హీరోయిన్స్ మధ్య సీన్స్ మాట ఈ రోజు. ఓకే సార్ చేసేస్తా సార్. ఓకే మీరు మాదాపూర్ రోడ్ నెంబర్ 12 ఉంది కదండి? రోడ్ నెంబర్ 12 ఉంది సార్. 13, 14, 15, 16, 17, 18, 19, 20కి వచ్చేయండి సార్. 20 చెప్పచ్చు కదా సార్, లెక్క పెట్టడం ఎందుకు? ఇవన్నీ దాటి రావాలి కదా సార్. ఎవడు? సుడిగాలి సుధీర్ అండి. సార్ సుడిగాలి సుధీర్ నేనే సార్. ఓహో, ఇంతకుముందు ఏం చేసావమ్మా? ఇంతకుముందు నేను రేసు గుర్రం చేశాను సార్. ఇప్పుడు రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నా సార్. అన్నిట్లో బ్యాక్గ్రౌండే. సరే సరే వెళ్ళరా సార్. ఏంటి సార్ క్యారెక్టర్ ఏంటి సార్? క్యారెక్టర్ ఏంటమ్మా సార్? లోపల హీరోయిన్ ఉంది, నువ్వు హీరో మాట ఈ సీన్ కి. సార్ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి సార్? నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ కెమెరాలు అమ్మా, లోపల పెట్టాం. ఓకేనా? ఏం తిన్నావా? లైట్ గా తిన్నాను సార్. ఓకే 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 ఇగో తిను. ఏమండి మన కూతురు తినేది? ఏ సార్ అట్టుపండు నిమిషంలో అయిపోద్ది. ఇది తిను. ఇదేంటి సార్? సెంటర్ ప్రెస్ గంట తినొచ్చు. ఆటో పంచ్. సార్ ఈవిడెవరు సార్? నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అండి. కో డైరెక్టర్. కో డైరెక్టర్. డైలాగ్ మర్చిపోద్దు రామ్ ప్రసాద్. ఎక్స్ట్రా జబర్దస్త్ టేక్ 1 యాక్షన్. యాక్షన్ అంటే అమ్మాయి ఎక్కడ సార్? మీరు రండి సార్. సార్ అగోండి అమ్మాయి 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 అమ్మాయి. కట్ 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 కట్. వెళ్ళరా అమ్మా. ఒకసారి ఊహించుకో సుధీర్. కాదు పెళ్లి చూపులో ఇలాంటి అమ్మాయి రావాలి. పర్ఫెక్ట్. సార్ ఆ అమ్మాయి ఒరిజినల్ ఎలా లేకపోతే మేకప్ సార్? ఇది క్వశ్చన్ అడుగుతున్నా. సింగర్ ఫోన్ చేయండి. సార్ ఎలా కూడా చేద్దాం. మేకప్ వచ్చిన మల్లెమాల ప్రొడక్షన్స్ ఎక్స్ట్రా జబర్దస్త్ యాక్షన్. అమ్మ దీని పెట్టిన బాగున్ను. అంత సీన్ లేదు నీకు. కమాన్ కమాన్ యాక్షన్ యాక్షన్. మీరంటే నాకు ఇష్టం.
క్యారెక్టర్ ఎన్నో అలవట్లేదు సార్ క్యారెక్టర్ అంటే అమ్మాయి మీద పడిపోయి నొక్కేస్తుంది సార్. నువ్వు గట్టిగా హక్ చేసుకోవాలి. నేను అలా చేయండి సార్. అరే సీనియర్ ఫోన్ చేయి. సార్ 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 రాజమౌళి గారి సినిమా అంటున్నాడు, చేస్తాను సార్. సరే యాక్షన్. 1 2 3. సార్ డైలాగ్ రోల్ అయింది, మళ్ళీ చెప్పు, ఇంకో టేక్ చేద్దాం సార్. కట్ నేను చెప్పాలి, డైలాగ్ చెప్పి రోల్ అయింది. అరే సీనియర్ ఫోన్ చేయండి. సార్ నేను చేస్తాను సార్. సీనియర్ సీనియర్ అనదు, ఆడకూడదు కాంపిటీషన్ తయారు నాకు దరిద్రంగా. నాకు అది లిప్ కిస్. సీన్స్ బాగా చేసామ్మా. లాస్ట్ అయిపోయింది కదా సార్. ఎక్కడ అయిపోయినా ఇక్కడ నుంచి కంటిన్యూ పార్ట్ 2 ఉంది. దా పార్ట్ 2 చచ్చాడు. లిప్ కిస్ ఉంది మీ ఇద్దరికి. అన్యాయం సార్ ఇది. ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్. సీనియర్ ఫోన్ చేయండి సార్. సీనియర్ సార్ మాట వస్తే దీనికి కూడా సీనియర్ గాడేనా? దీన్ని పెట్టండి సార్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎంగేజ్మెంట్ మాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఏంటి సార్? అప్పుడే అంటే ఎంగేజ్ కాకుండా ముసాయిన్ తయారు చేసుకుంటావా నాలాగా? ఏం చెప్పా? ఫాదర్ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు వచ్చారా? ఎవరు రాలేదే. వీళ్ళు ఒక టైం కి రారు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే అమ్మా ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. మీరు ఫాదర్ క్యారెక్టర్ చేయండి సార్, మీరు డైరెక్టర్ కదా. మరి తప్పదు, ఏం ఆర్టిస్ట్ లేనప్పుడు. అత్త క్యారెక్టర్ వచ్చారా? లేరు. నువ్వు ఖాళీనా? ఖాళీ కదా. కోడేటర్ అత్తగారు, నేను మామగారు. ఏంటి సార్ ఇది? మీరు అత్తగారు మామగారు అనుకోని సీనియర్ తిని క్వశ్చన్ లేదు సార్. సార్ 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 మామయ్య గారు బాగున్నారా? అమ్మాయిని చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచాను. అవును మావయ్య. నువ్వే చేతుల్లో పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా చూసుకోదాన్ని. మావయ్య పెట్టుకొని చూసుకుంటా మావయ్య. ఇదిగో స్వీట్స్ అందుకు. ఏం చేయాలి? బాగా రికార్డ్ అవుతుంది అంతా. రికార్డ్ ఏంటి? అదే సీన్. అది ఆ సీన్ అలా. ఓకే ఓకే. ఇలా అమ్మాయికి రింగి పెట్టి బాబు. రింగా? తెలుగు చేసేద్దాం. ఓకేనా? శోభనం ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఫిల్మ్ తెలుసు కదా. ఫిల్మా? మనకు ఇంకా 1 hour టైం ఉంది. ఈ రోజు మొత్తం ఎండ్ అయిపోతుంది. గుమ్మడికాయ కొట్టేద్దాం అనుకున్నాం. ఇవాళ స్టార్ట్, ఇవాళ గుమ్మడికాయ. గిన్నీస్ బుక్ సినిమా ఇది. గిన్నీస్ బుక్. ఇంకా 1 hour లో ప్యాకప్. మొత్తం ప్యాకప్. ఇగో తాళి కట్టి అమ్మా. తాళి కట్టేయాలా? తాళేంటి సార్ అప్పుడే? పెళ్లి కూడా ఇప్పుడేనా? నువ్వు కట్టు ముందు. ప్యాకప్ అయిపోయింది భయ్యా. ప్యాకప్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు రిలీజ్ చెప్పండి సార్, అప్పుడు కాబట్టి మా మమ్మీ డాడీ అంతా తీసుకొచ్చి చూపిస్తారు. సరే సరే. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. అమ్మాయిని తీసుకెళ్ళి బాబు. అమ్మాయిని తీసుకెళ్ళండి సార్. ఇది మీ ఆవిడ బాబు. మా ఆవిడేంటి సార్? మీరు ఇంకా అందులోనే ఉన్నారు. ప్యాకప్ అయిపోయింది. ఇప్పుడు కాదు. సీనిగాడు ఎరుపప్ప కొండరిపప్పు విన్నాను. నువ్వు అంతకన్నా పెద్ద పప్పు బాబు నువ్వు. మ్యాటర్ అంటే ఇది షూటింగ్ కాదు బాబు, నిజం పెళ్ళే. ఏంటి సార్ ఇది అన్యాయం సార్? షూటింగ్ అని చెప్పి పెళ్లి చేస్తారు నాకు. ఏమా తీసుకెళ్ళు, ఫస్ట్ టైం చేసుకోండి. సార్ అవతల చాలా మంది వెయిటింగ్ సార్ నా కోసం. ఏమండి తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళేది? సుడిగాలి చూడలేదు, మొక్కలు చూడలేదు, మా మానిపడుతాను మొత్తం. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ గెటప్ మీకు భలే సూట్ అయిందయ్యా. మీ సొంత గెటప్ లేనా ఎట్లా ఉన్నాయనిపించే అంత అతుకుపోయింది. అయినా మనం చదువుకున్న చదువులకి చక్కగా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటదేమో. అనవసరంగా ఇది. మనం చదువుకున్న చదువులకు జాబా? నువ్వు 10th పాస్ అయ్యారా? 2 సార్లు పాస్ అయ్యా. ఇక్కడ 2 సార్లా? అలాగేలారా? ఫస్ట్ ఒకసారి పాస్ అయ్యా, మార్కులు బాగాలేదంటే మళ్ళీ రాసా, అప్పుడు పాస్ అయ్యా. దాన్ని ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు రా. ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు, అర్థమైందా? నువ్వు 10th పాస్ అయ్యేటి. ఇలాగ అడుగుతావని 9th ఆపేసా. అయినా వ్యాపారాలు అంటే ఇలా జనాలను మోసం చేసుకోవడం అయ్యి కాదురా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి, ఫుల్ కార్లు బంగ్లాలు, అసలు మామూలుగా ఫుల్ రిచ్ ఉండాలరా. అంత పెద్దోడు అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా? అప్పుడు నా పియ్యరా, నేను నెలకు 2 లక్షలు జీతం. అరే మర్చిపోయా, లాస్ట్ మంత్ 10,000 తీసుకుని ఇస్తాను. ఇవ్వలేదు. నాకు ఎలాగ 2 lakhs శాలరీ ఇస్తాను, అందులో మైనస్ చేసుకోరా. అరే ప్లీజ్ జాబ్ మాత్రం తీయద్దురా రే ప్లీజ్.
అంత పెద్ద గోల్స్ ఉండకూడదురా. సింపుల్ గా ఒక పెద్ద విల్లా, 2 కార్లు, పక్కన ఎప్పుడో పనుడు. నాకు అన్ని సేవలు అడిగి చేయాలి. అడిగి నెలకు ఒక 5,000 శాలరీ ఇస్తే చాలరా. ఎంతమంది చేసిన 5,000 ఇస్తావా? నీ రేంజ్ కి అదే ఎక్కువ. పనుడు నువ్వే. ఏమనుకుంటున్నారు నన్ను? చాలా అనుకున్నా. మనం గనక ఒకసారి బిజినెస్ లో దిగితే ఫస్ట్ మన కారు, దాని వెనకాల 5 కార్లు, దాని వెనకాల 10 కార్లు, దాని వెనకాల 20 కార్లు ఉంటాయి. ఇది రెంటల్ బిజినెస్. దానికి బిజినెస్ చేయవసరం లేదు. ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపో సరిపోద్ది. మన కారు ముందు 5 కార్లు, దాని తర్వాత 10 కార్లు, అలాగ ఉండాలిరా. అరే మనం ఇప్పుడు మన కారు ముందు ఉండాలిరా. ఏమో వెనక్కి వెళ్తాం మనం, అలా వెనక వస్తారు. రండి బాబు రండి. మాయా లేదు, మంత్రం లేదు, ఒక్క తాయితే మీ లైఫ్ నే మార్చేస్తుంది. గురూజీ గారు చెప్తారు కొనుక్కోండి, 5 రూపాయలు మాత్రమే. ఎంత తాయిత్ ఎంత? 5 రూపాయలు. అయినా ఇలాంటి మూఢనమ్మకాలు నేను అస్సలు నమ్మను. మా తాయితే నమ్మను, అస్సలు నమ్మను. ఒక్క నిమిషం పడుకోరా శిష్య. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. దుప్పటి కప్పాలి, దుప్పటి కప్పాలి. పడుకున్నావా? పడుకున్నాను గురూజీ. కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. ఈ అయ్యగారి పెన్ ఎక్కడుంది? జోబీలో ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అది ఈ అయ్యగారి చేతికి ఏముంది? వాచ్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. హలో, పెన్ నాకు జేబులోనే ఉంటది, వాచ్ నాకు చేతికే ఉంటది. అస్సలు నమ్మను నేను ఇలాంటి. ఓహో అలాగా. ఇప్పుడు చూడైతే. అరే శిష్య, గురూజీ ఈ అయ్యగారి జోబులో ఏముంది? పెన్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. ఈ అయ్యగారి వాచ్ ఎక్కడుంది? చేతికుంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అరే భలే చెప్పాడే. కొనండి అందరూ కొనండి. సార్ నాకు తాయిత్ ఇవ్వండి సార్. తీసుకోండి. మీ సమస్యలు చెప్పండి ఏంటో. సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో, మొలతాడికి పెళ్లి అయిపోయింది. సుధీర్కి 4 కట్టండి. 4 కడితే ఇంకాపు. సుధీర్ బాబాకి అమ్మో నీకేంట్రా? సంవత్సరం బట్టాయిలు రత్తం చిత్రాలేదు సార్. ఇంకో ఈ తాయెత్తు హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో, హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో. వెళ్ళండి. మొన్న మా నాయనమ్మకి కీళ్ళ నొప్పులన్నీ తాయిత్ తీసుకున్నా మీ దగ్గర. అవును. ఆ కీళ్ళ నొప్పులు తగ్గలేదు. తాయెత్తు లోపల చీటీ ఉంటది. ఉంది. ఏముంది అందులో? డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోద్ది. ఇంకో బ్యాచ్ వస్తుంది. రండి బాబు రండి. మాయా లేదు, మంత్రం లేదు. మాయా లేదు, మంత్రం లేదు. తీసుకుని తాయితు కట్టుకుంటే జీవితం మారిపోద్ది. అవునవును, ఇన్ని తాయితులు కాబట్టి బాగా మారిపోయింది మీది. ఆ జీవితం కాదు, ఇది కొనుక్కొని నువ్వు కట్టుకుంటే నీ జీవితం మారిపోద్ది. బాగా పని చేస్తుందా? ఇలా రండి. ఈ తాయెత్తు గురించి చెప్పమంటారా? చెప్పండి. చేస్తాను చూడు. మన దగ్గరికి నాగబాబు గారు వచ్చారు, హైట్ పెరగట్లేదు అని చెప్పని. ఇదిగో ఇది ఇచ్చాం ఇవాళ టవర్ స్టార్. అవును, కొమ్మలు తగిలేస్తున్నాయి అంత. మా దగ్గర జబర్దస్త్ లో పొట్టినారేసి ఉన్నాడు కదా, హైట్ అవ్వాలని వచ్చాడు. తాయెత్తు ఇచ్చాం, చూసావా? ఆ డబ్బులు అవ్వలేదు, హైట్ అవ్వలేదు. రష్మి కూడా మా దగ్గరకు వచ్చింది, అందంగా తయారన్నది. ఈ తాయెత్తు ఇచ్చా, కట్టుకోలేదు. ఆ తాయెత్తేమో మన రోజా గారు కట్టుకున్నారు. ఇప్పుడు చూడండి అంత అందంగా తయారు. రోజా గారికి తాయెత్తు ఎందుకు అసలు? తాయెత్తుగా అన్నం వస్తుంది ఎవరు కట్టుకుంటే. నాకు కూడా కనిపించుకున్నావు సీను. కమెంట్ లో ఫస్ట్ ఈడికే. ఈడు పెద్ద ఎరుపప్పులా ఉన్నాడు, భలే దొరికాడు. దొరికిందే మంచి ఛాన్స్, మొత్తం వేసేద్దాం. ఏరా ఊర్లో ఏం చేస్తుంటావు? పాత పని చెప్పమంటారా, కొత్త పని చెప్పమంటారా? పాత పంచి ఏంటి? పాత పని అనుకోండి, ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తానండి. మరి కొత్త పంచ్ ఊరెళ్ళిన చెప్తానండి మీకు. దేవుడా, పాతదే బెటర్ అండి. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి ఉంది కదండి. వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా? ఆ రెండు దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి. ఊరే మాది. పడింది ఆటోకే ఆటో. ఏం పేరు? మీ పేరు నాకేం తెలుసు, చెప్తే తెలుస్తుంది. నీ పేరేంటి? నా పేరండి తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి చెప్తాను. నా పేరు చెప్పండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇటు మధ్య చెప్తాండి. ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి, పొలాలు దున్నేస్తాం కదండి. దున్నేసి విత్తనం తుప్పుకొని పెడతాం కదండి. అక్కడ విత్తనం వేస్తాం, కొంచెం నీళ్ళు పోతాం కదండి. 2 రోజుల తర్వాత పైకి తుమ్ము
మన పైపత్తులు కానీ చిన్న మొక్క అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మొత్తం అవే వచ్చేస్తాయి కదండి మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కానీ గడ్డి పీకుతాడండి మా నాన్నండి గడ్డి పీకుతాడండి మా నాన్నండి మీ నాన్న ఏం చేస్తాడండి మా నాన్న ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్తారు కదండి అవునండి ఆ చిలక జ్యోతిష్యం చెప్పడం అలా ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు మీ నాన్న ఏం చేస్తాడండి మా తాతగారికి స్వీట్ స్టాల్ ఉందండి మీ తాతగారు కాదండి మీ నాన్నగారు ఏం చేస్తాడండి అంటే మా పెదనాన్నగారు స్వీట్స్ వేస్తుంటారండి స్వీట్స్ తయారు మీ చేస్తారు పెదనాన్న కాదండి మీ నాన్న ఏం చేస్తాడండి మా చిన్నాన్నగారు ఆ స్వీట్స్ అవి జాగ్రత్తగా చిన్నాన్న కాదండి మీ నాన్న అండి బాబు ఆ స్వీట్స్ మీద ఈగలు వాలకుండా చూసుకుంటాడండి అరే శిష్య సార్ నువ్వు పడుకో అది మొహం మీద దుప్పటి ఉంది కదా ఏం కనిపించట్లేదు కదా ఏం కనిపెట్టాడు ఇప్పుడు కనిపెట్టే ఇప్పుడు చూడండి ఎలా చెప్తాడు ఏమడిగినా అరే శిష్య గురూజీ నాగబాబు గారు ముందు ఏముంది మైక్ ఉంది ఎలా చెప్పావు నువ్వు చెప్పమన్నావు చెప్పా అది చూసావా రోజా గారు నుదుటినే ఉంది బొట్టు ఉంది ఎలా చెప్పావు నువ్వు చెప్పమంటే చెప్పా అది నువ్వు వెళ్ళు నాగబాబు గారి ముందు ఏముంది మైకుంది ఎలా చెప్పావు తాయిత్తమైంది మరి రష్మి కాళ్ళకి ఏమున్నాయి చెప్పులుంది ఎలా చెప్పావు తాయిత్తమైంది పనిలో పని తాయితులు కొండ మర్చిపోయారు నేను నమ్మనండి బాబు నాకు నమ్మకం లేదు నాకు నమ్మకపోవడం ఏంటండి ఎలాగొస్తాను నమ్మకం గురుగారు మా ఇంటి పక్క నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా అవును వాడు ఇచ్చేసాడు సార్ ఇచ్చాడా ఈ తాయత కట్టుకున్నా కదా ఇచ్చేసాడు నాకు ఒకడు ఎప్పటి నుంచో 50,000 రూపాయలు ఇవ్వాలండి 50,000 ఇవ్వాలా ఈ తాయత్ తీసుకెళ్ళాడు కట్టు 50,000 ఇచ్చేస్తాడు 2 తాయెత్తులు ఇవ్వండి రెండెందుకు 50,000 ఎక్స్ట్రా ఇస్తాడని ఒక చిన్న డౌట్ ఉందండి డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా నాకు అర్థమైంది గురుగారు ఇంకా లాభం లేదు మీరు మ్యాజిక్ చేయాల్సిందే నీ జోబులు 500 మీరు ఢిల్లీ చూడండి మ్యాజిక్ ఇప్పుడు 500 నా జోబులో పెట్టుకున్నా కదా ఏంటంటే పిలిచారు ఇట్రా 500 చూడు ఎవరి దగ్గర నా దగ్గర ఏంటి లేవా ఆడి దగ్గర ఉంటాయి ఎవరి దగ్గర ఇవి అన్నారు కదండి అదేంటి ఈ దగ్గర మాయమైంది ఆడి దగ్గర ఉంటది ఈ దగ్గర మాయమైన తర్వాత ఈ దగ్గర వచ్చాను ఇప్పుడు అది ఇవ్వు మళ్ళీ యాస్టి జోబులో పెడతారా చూడు ఇప్పుడు మళ్ళీ చూడు కరెక్ట్గా లేవు ఏంటి ఇప్పుడు మళ్ళీ మ్యాజిక్ అండి మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు వస్తాయి నా దగ్గర చూడు ఇవి నా డబ్బులండి మా గురుగారు మ్యాజిక్ చేశారు డబ్బులు మావి నీ దగ్గర మావి నీ దగ్గర ఉంటాయి కదా ఆ దగ్గర మావి నీ దగ్గర ఉంటాయి ఇప్పుడు నా దగ్గర మాయమైపోయి కదండి డబ్బులు నా దగ్గర డబ్బులు మాత్రం ఎక్కడ ఉంటాయి చూడండి ఇప్పుడు దేవుడు చెక్కింది అయ్యి బాబా మ్యాజిక్ వచ్చింది నాకు నాకు పెళ్ళి అవ్వట్లేదు గురుగారు నాకు కూడా ఒక తాయితీ ఇస్తారా నేను ఇస్తాను మీరు రండి రాత్రి కట్టుకో ఉదయం తీసే రాత్రి కట్టుకుని ఉదయం తీసేయాలా అంతే నైట్ టైం పంచేది నైట్ టైం పంచేది అమ్మాయి చేస్తే అమ్మాయి నచ్చిందా నచ్చింది ఒక 5,000 ఎందుకండి బాబా ఇది కట్టుకో అమ్మాయి నిన్నే చూస్తుంది చేయగట్టు ఇలా అమ్మాయి పక్కన అమ్మాయి నిన్నే చూస్తుంది చూస్తుంది కదా మీరు సపరేట్ గా ఎఫెక్ట్ వేస్తారు బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి చూసిందా లేదా పని చేస్తుంది పెళ్లి చేసుకుంటా చేసుకుంటాను ఒక 5,000 పెళ్లికే పెళ్లి చేసుకుంటే తాయెత్తు కట్టుకోవాలి తాయెత్తు కట్టుకొని అమ్మాయి వెనకాల వెళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది అంతేనండి పక్క పెళ్లి చేసుకోండి బాబే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం అదే తాయెత్తు కట్టుకున్నాను కదా మీరు కట్టుకున్నారు కదా తాయెత్తు ఏంటన్నా తాయెత్తు నేను పెళ్లి చేసుకుంటా అన్న అంటారు అన్న కాదు మగుడవుతాను నీకు చూడండి నేను ఎంబడి నువ్వు మా చెల్లెలు నేర్పిస్తావు Extra Zabardast. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, it and mine, I don't care. రష్మి ఏంటి వాళ్ళ టీము టీమ్ లీడర్స్ లేడీ గెటప్ లో రావాలి కదా
ఇవాళ థీమ్ అదా? అవును. ఒక్క నిమిషం. హలో రాంప్రసాద్ చెప్పరా. ఇవాళ థీమ్ ఏంట్రా? టీమ్ లీడర్ లేడీ గెటప్. మరి నువ్వు నా మీద రాయకుండా ఎవరి మీద రాసావు? నేను బాగా రాసాను. టీమ్ లీడర్ లేడీ గెటప్ అంటే సీన్ గడ్ వేసాడు. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? సీన్ గడ్ లేడీ గడ్ పెట్టి ఏంట్రా? ఆడే కదా మా టీమ్ లీడర్. చెత్తనాలరా, కనీసం టీంలో గుర్తింపు ఉండదంటే ఎక్కడ గుర్తింపు లేకుండా చేస్తారు కదరా నన్ను. ఆఖరికి ఆడేమో నేను బ్లాక్ మెయిల్ చేయడు. లేడీ గడప నాకు రాయిపోతే ఇంకో టీం పెట్టుకుంటాను. సరే స్కిట్ అన్న మొదలు పెడదాం. ఈ వయసులో ఏంటి నేను స్కూల్ డ్రెస్ ఏంటా ఏంటి అది చెప్పని అనుకుంటున్నారా? కానీ స్కూల్ కాదండి, నా ఇల్లు ఇది. నా ఇల్లుని స్కూల్ గా మార్చేశారు. అమ్మా ఏ ఫర్ అద్రే అభి, బి ఫర్ బుల్లెట్ భాస్కర్, సి ఫర్ చమ్మక్ చంద్ర, డి ఫర్ ధనాధన్ ధన్రాజ్, ఈ ఫర్ ఎక్స్ట్రా సుధీర్, ఎఫ్ ఫర్ ఫెంటాస్టిక్ రష్మి, జీ ఫర్ గోర్జియస్ రోజా గారు, హెచ్ ఫర్ హ్యాండ్సమ్ నాగబాబు గారు, ఐ ఫర్ ఈడియట్ రామ్ ప్రసాద్. రైట్. ఐ తర్వాత ఏంద్రా? ఐ తర్వాత రోబోట్. రోబోట్ వా? శంకర్ అదేగా ఐ తర్వాత రోబోట్ నే తీస్తున్నాడు. వచ్చినట్టు చంపేస్తుంది. సరిగ్గా చదువు. దీని పరిస్థితిలో ఉంటే మా నాన్నలో ఉన్నాడు. నానా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుక్కుని మింగావా? ఆ చిట్టి చిలకం పండు తీసుకుని హ్యాపీగా జ్యూస్ తీసుకొని తాగొచ్చుగా. గూట్లో పట్టడం ఎందుకు, వేరేది వచ్చి గుట్టుకు మింగడం ఎందుకు, కొట్టుకోవడం ఎందుకు? ఇలా ఇలా కారణం అవడానికి నేను ఇలా కారణం దేనికో తెలుసా? దీనందరికీ మెయిన్ కారణం నా పిల్లవండి. ఈ ఇంటి కోడలు గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా చేసేది. దాని జాబ్ పోవడంతో కోమలోకి వెళ్ళిపోయింది. ఆ కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా మాకు టార్చర్. 4 ఏళ్ళు వెయిట్ చేసాం. ఆ తర్వాత మొన్న మధ్య కోమ నుంచి బయటకు వచ్చింది. చిన్నగా ఉండొచ్చు కదా. దాని ఇంకా అదే స్కూల్ టీచర్ జాబ్ లో ఉన్నట్టు కలలు కంటుందంట. ఆ డాక్టర్ మమ్మల్ని ఏమో స్టూడెంట్ గెటప్ వేయండిరా, ఈ టీచర్ గెటప్ అలాగే కంటిన్యూ చేయండిరా, లేకపోతే మళ్ళీ కోమలకి వెళ్ళినట్టు చచ్చిపోద్ది అన్నాడు. ఇంకంతే, అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాం. ఏంటో మాకే కర్మ. ఓ సారీ రాంగ్ అడ్రస్ వచ్చాం. స్కూల్కి వచ్చాం బై మిస్టేక్. అరే ఏంట్రా స్కూల్ కుంటలో అరే గిరే అన్న పెద్ద మళ్ళీ అంటావేంట్రా? అరే సుధీర్ నువ్వా? ఏంట్రా ఈ స్కూల్ సెటప్? మమ్మీ అంతే తర్వాత చెప్తా. కూర్చో. ఏంట్రా ఎలా వచ్చావు? ఏం బట్టలు ప్రమాణం ఏంటి? అలా కాదురా, చాలా నాళ్ళ తర్వాత వచ్చావు. ఏంటి బ్యాటర్ అని చెప్పని అంటున్నా. ఏ లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీగా ఉంటది కదా. సరే ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు? ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ కి నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. నాన్నకు పెట్టిందా? తర్వాత ఏమైంది? ఏమవుతుంది, అమ్మాయి నాకు పిన్ అయింది. అంటే ఏం చేస్తాం, 10 లక్షలు కట్నం తీసుకున్నాం, తిరిగి ఇవ్వలేకపోయాం. నాన్నకి పెళ్లి చేస్తుంది. నాన్నకి పెళ్లి చేస్తారా? అరే మరి అమ్మ ఏం చేస్తుందిరా? పెళ్లి పనుల్లో బిజీగా ఉందిరా. పెళ్లి పనుల్లో బిజీ. మరి నువ్వేంటి ఎలా వచ్చావు? అదే నాన్న పెళ్లి కాటిద్దామని. సిగ్గు లేదని చెప్పడానికి చెప్పలేదు. సరే మీ తాత మరి ఏమన్నా? తాత చాలా ఫీల్ అవుతున్నాడు రా. దేనికి? ఆ రింగ్ మా తాతకి పెట్టలేదని. ఫ్యామిలీ మొత్తం తేడాగా బిహేవ్ చేశారు. నువ్వేంటి వచ్చావు? సుధీర్ ఒక 50,000 ఉంటే ఎవరా? దేనికిరా? నాన్న అడగమన్నారు రా. దేనికి? పెళ్లి ఏంటో హనీమూన్కి వెళ్ళిన డబ్బులు లేరా? చెప్పుతో కొట్ట. అసలు పెళ్లి చేసుకోండి ఇదంటే మళ్ళీ పెళ్లి హనీమూన్కి వెళ్ళడానికి 50,000 అడగడానికి వస్తావా? సిగ్గుందని అసలు. నీకు 50,000 అడగడం నన్నేంట్రా? జాబ్ ఏమైంది? నా జాబ్ పోయిందిరా. బ్యాంక్ లో జాబ్ పోవడం ఏంట్రా? మొన్న వచ్చి 50 లక్షలు డ్రా చేసి వెళ్ళిపోయాడు రా. 50 లక్షలు డ్రా చేసి వెళ్ళిపోతే నీ జాబ్ ఎందుకు పోయిద్దిరా? అడు పెంతో రాదురా, గంతో వచ్చాడు. గంత వస్తే మరి నువ్వేం చేస్తున్నావు? పోలీసులు ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ నెంబర్ తెలియక కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే లైన్ లో ఉండమన్నాడు. ఈ లోపల మొత్తం డ్రా చేసి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ నెంబర్ తెలిపోవడం ఏంట్రా? అరే 100 నా మొబైల్లో 1 0 ఉందిరా. అబ్బా 1 0 2 సార్లు నొక్కలరా. అరే ఆ విషయం నాకు తెలియదురా. నా విషయం పక్కనట్టు ఈ సెటప్ ఏంటి, అమ్మ ఫ్రాక్ ఏంటి, నాన్న ఏంటి, ఏం జరుగుతుందిరా? ఏం చేస్తాను తెలుసుగా, నా పిల్ల గవర్నమెంట్ జాబ్ టీచర్ అది. ఆ ఉద్యోగం పోయిన తర్వాత కామన్కి వెళ్ళిపోయింది. మొన్న కామన్ బయటకు వచ్చిన 4 ఏళ్ళ తర్వాత అది ఇంకా అలా జాబ్ ఉద్యోగం చేస్తున్నట్టు ఫీల్ అవుతుందంట. ఆ డాక్టర్ ఏమో దాన్ని టీచర్ గట్ట వేసుకుని అలాగే ఉండమని చెప్పి అన్నాడు. అమ్మో నాకు తెలిసి అది వచ్చేస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళిపో. మేనేజ్ చేస్తావేరా? నీ ఇష్టం, సాగు నీ సాగు. సాగు ఏంట్రా వస్తుంది అది. మొత్తం తెలిసిపోయింది. స్కూల్లో టీచర్ లేదనే కదా, అందుకే కాల్ చేస్తున్నావు. నువ్వు ట్రా సుధీర్. నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం.
వైలెంట్ టీచర్. సరే అటెండెన్స్ వేసుకుందాం. నెంబర్ 1 ప్రెసెంట్ సార్. సారా నెంబర్ 1 ప్రెసెంట్ మేడం. నెంబర్ 2 ఎస్ టీచర్. నెంబర్ 3 వచ్చాను మేడం. నెంబర్ 4 చెప్పరా. నెంబర్ 4 మేనేజ్ చేద్దాం. చెప్పరు నెంబర్ 4 చెప్పు. గుర్తుపెట్టు, నేను చెప్పాను గుర్తుపడుతుందని. నెంబర్ 4 నేను గుర్తుపెట్టావమ్మా. వాతలు రావాలి. అంటే ఇంట్లో అమ్మడాలి. బాగుంది ఇంకోసేపు. మేడం నేను టార్గెట్ వస్తాను. నెంబర్ 5 అబ్సెంట్ మేడం. ఎందుకని? వాళ్ళ తాత సూసైడ్ చేసుకున్నాడంట మేడం. ఎందుకు చేసుకున్నాడు? లవ్ ఫెయిల్యూర్. అంటే పక్కన ఉన్న వీధిలో ఒక మామకి ఐ లీవ్ చెప్పాడు. ఆ మామ మమ్మీ డాడీ ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నాడు. అయ్యో ఈ విషయం నీకెలా తెలుసు? అది చెప్పింది మా మామకే. సూపర్. ఎందుకు గెలుతున్నారు? మీ మామకి వెళ్ళాను కదా. మీరు ఇలా కొడితే కనుక మా నాన్న తీసుకొని వస్తా మేడం. తీసుకొని రా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి నాన్న డీల్ పడుతుంది. అదే అంటే చదువుకుంటాడు. ఇప్పుడు నానంటే ఎలాగా? తీసుకురా. రామప్రసాద్ గారి గెటప్ వేసుకొని తీసుకొచ్చారా మేడం? మా నాన్న తీసుకొస్తా. జానీ జానీ ఎస్ పప్ప. మేడం ఇది సెకండ్ లైన్ చెప్పలేకపోతున్నాను మేడం. ఈటింగ్ షుగర్ నో పప్పు ఎందుకు చెప్పలేవు? అంటే నాకు షుగర్ కదా. మా నాన్న వచ్చాడు, మాట్లాడండి. అనేది హీరోలా నాన్న వచ్చాడు. ఏంటండి చిన్నపిల్లలు అలగొడుతున్నారు? తొలగిలుతున్నారండి. ఏమనుకుంటున్నారు మీరు? చిన్నపిల్లడు. అయ్యో చిన్నపిల్లలు చేయకూడదండి. కొట్టకూడదు. సారీ మేడం, నాకాడికి ఏం సంబంధం లేదు. తప్పులే సంబంధం అంట నువ్వు. మరి హలో సుముస్లి హోంవర్క్ చేసావా? చేయలేదు సార్. నన్ను ఇలా కొడితే మా తాతని తీసుకొస్తా. తీసుకురా. మా మనవరాలు ఏంటి అన్నమాట? ఇదే నీకు మామూలు నీ మనవరాలు ఏంటి? ఏమవుతావు నువ్వు? నా మనవరాలు నేను తాత అవుతాను. తాత అవుతావా? తాతే ఉంచుకొని వైటే ఉంచుకోకుండా కలర్ ఎంచుకుంటావు నువ్వు. అన్ని సోకులు కావాలరా నీకు? హోంవర్క్ చేస్తా నువ్వు? చేయలేదు మేడం. చేయదా? మేడం కొడితే మా నాన్న తీసుకొని వస్తా. ఎవరిని తీసుకొస్తారా? ఎవరిని తీసుకొస్తావు? నాకు ఇది సంబంధం లేదు. తీసుకొస్తాడు. ఎవరు ఎక్కువ మాట్లాడుతుంది? స్టూడెంట్ మేడం, జాయిన్ అయ్యాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. మే కమిన్ మేడం. ఎవరా నువ్వు? కొత్తగా వచ్చిన స్టూడెంట్ మేడం. లేట్ కింద వచ్చారా? సరే రేపు వస్తాను మేడం. ఏముంది ఇప్పుడు? ఎక్కడికి వెళ్తా? చెప్పండి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఏదైతే లాగుతారు అందరూ. ఏం లాగుతారు? గిల్ల వచ్చేస్తుంది. ప్రాక్టీస్ లో చెప్పాను డైలాగ్ అస్సలు వేయగద్దని చెప్పి వేసావు ఎందుకు? ఇప్పుడు బ్రేక్ తీసుకున్న ఇంటర్వల్ ఆడుకోండి సార్. చూడరా మొగుడు నన్ను కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఎలా చేస్తుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ కావాలరా? ఓ పని చేద్దారా, ఇలా కోమల గతం గుర్తాలంటే ఒక రాడుతో బురమేసి గుర్తొచ్చేస్తుందిరా. అరే షూర్ పక్కనే నానా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. వెరీ గుడ్. హోంవర్క్ చేశారు అందరూ? హోంవర్క్ అయిపోయింది. ఏంటి ప్రాపర్టీస్ పెరిగాయి ఇక్కడ? క్యాలిక్యులేటర్ మేడం. 1+1 2 అంతే. బ్యాటరీ అయిపోయి 2 రోజులు అయిందిరా. ఏంటిది? చాప్ పీస్ చాలా పెద్ద ఇచ్చారు మేడం. బ్లాక్ కలర్ లో చాప్ పీస్ అదే పడేద్దామని. నమస్తే సార్. గతం గుర్తొచ్చేస్తుందా? కంపల్సరిగా. ఏమండి ఎంత వచ్చింది జూబ్లీ చెక్ పోస్ట్ లో? కలెక్షన్ ఎంత వచ్చిందిరా? కలెక్షన్ ఏంటి? అడుక్కుంటా అక్కడ అడుక్కోడు ఏంటి? ఎంత వచ్చిందిరా? ఒకసారి నేను మొగుడిని. మొగుడు అంటారు నన్ను?
ఏది అమీర్పేట కట్టు ఏంటి కట్టరా అమీర్పేటలో కలెక్షన్ ఎంత వచ్చింది అమీర్పేటలో కలెక్షన్ ఏంటమ్మా నువ్వు టీచర్వి నువ్వు గత మర్చిపోయావు సరే నా కలెక్షన్ అంతా మా అత్తగారికి ఇచ్చి మీ అత్తగారికి ఇచ్చా తీసుకో నువ్వు నేను లేడీస్ ఇది ఈ ఆట ఆడుకోద్దమ్మా స్పీడ్ బ్రేకర్లు రెండే రెండు దగ్గర ఉంటాయి అవును ఒకటి రోడ్డు మీద రెండు నీ మొఖం మీద ఏది కలెక్షన్ ఏది ఇద్దరు ఇచ్చారు కదా అడుక్కోడాడు అడుక్కునేటోళ్ళకి కట్ చేస్తా ఉంటాడు వద్దని చెప్పానా వద్దని చెప్పానా వద్దని చెప్పానా వద్దని చెప్పాను చచ్చాడు చెప్పు ఏ ఫర్ అద్రే అభి బి ఫర్ బుల్లెట్ భాస్కర్ సి ఫర్ చమ్మక్ చంద్ర డి ఫర్ ధనార్దన్ ధనరాజ్ ఈ ఫర్ ఎక్స్ట్రా సుధీర్ ఎఫ్ ఫర్ ఫెంటాస్టిక్ జీ ఫర్ గార్జియస్ నువ్వే రాసుకున్నావు కదా ఇది నువ్వే రాసుకున్నావు కదా నెక్స్ట్ కూడా ఎన్నో హెచ్ ఫర్ హ్యాండ్సమ్ ఇప్పటికెళ్ళు నాకిద్దరు రెండు కళ్ళు అంటూ నేనేమన్నా